ఇక అప్డేట్స్ చూస్తే అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 6 గ్యారంటీలు 420 హామీలిచ్చి రైతులు, యువకులు, మహిళలందరినీ వంచిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంటు కోతలు ఇలాగే ఉంటే పరిశ్రమలు వెనక్కిపోతాయని ఆవేదన చెందారు. రైతు బంధుపై రేవంత్ సర్కార్ మరోసారి మోసం చేస్తోందని, ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్కి ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. గత 4-5 నెలల క్రితం అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది. ఆ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపెట్టి మనందరినీ మోసపుచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు. రైతులను, యువకులను అందరినీ కూడా వంచింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చింది. ఒక ఉచిత బస్సు అనేది తప్ప ఇంకా ఏది కూడా నెరవేర్చలేదు. ఆ విషయం మనందరికీ తెలుసు. రైతు బంధు అందరికి పడ్డదా? పర్లేదా? నర్సాపూర్లో కూడా వాళ్ళే 2 లక్షల రుణమాఫీ జరిగిందా? జరగలేదా? ఆనాడేమో ముఖ్యమంత్రి కేసీఆర్ 1,00,000 రూపాయలు మాఫీ చేసిండు. నేను 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 తారీఖు నాడు ఉదయం 9:30కే మొత్తం మీ రుణం మాఫీ చేస్తానన్నాడు. జరగలేదు కదా? కరెంటు సరిగా వస్తుందా? మరి ఎక్కడికి పోయింది మన కరెంటు? 9 ఏళ్ళు బ్రహ్మాండంగా వచ్చినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది? అదేవిధంగా అనేక హామీలు అరచేతిలో వైకుంఠం చూపించినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన హామీ ఇచ్చినారు. విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తామన్నారు. రైతు కూలీలకు కూడా నెలకు 1,200 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఫ్రీ బస్సు పెట్టి ఆటో రిక్షా కార్మికుల నోర్లు కొట్టినారు. సాగునీళ్లు లేవు. మిషన్ భగీరథ బ్రహ్మాండంగా పట్టణంలో 1 రూపాయికే కనెక్షన్ ఇచ్చి గ్రామాలలో రూపాయి కూడా లేకుండా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి పుష్కలంగా వచ్చిన భగీరథ మంచినీళ్ళు కూడా మాయమైపోయినాయి. ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు? కరెంట్ ఎక్కడికి పోయింది? 5 నెలలనే ఇంత ఆగమాగం ఎందుకైతా ఉంది? ధాన్యం కొంటున్నారా? వడ్లు కొంటున్నారా? పోతలేవా? 500 బోనస్ వస్తున్నదా? బోనస్ బోగసే అయిందా? ఏది కూడా ఏ విషయంలో కూడా ఇదే పద్ధతిలో జరుగుతూ ఉంది. రైతు బంధు కూడా రేపు వ్యవసాయం చేసినోనికే ఇస్తారట, పొలం దున్తేనే ఇస్తారట. ఇంతకుముందు అట్లా వచ్చిందా? ఇంతకుముందు అందరికి వచ్చింది కదా, టైం మీద పడ్డది కదా. ఇంకా మజాక్ ఏంటంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? వరి నాటేసేటప్పుడు ఇవ్వాలి, నాట్లు పడే ముందు ఇవ్వాలి. ఇస్తే అది ఉపయోగపడుతుంది. కోతలైనవి, కల్లాలైనవి ఇప్పుడు రైతు బంధు వేస్తా అంటారు. ఇంతకన్నా పెద్ద జోక్ ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక తల లేకుండా తోక లేకుండా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా తెలంగాణను నష్టపరుస్తూ ఉంది. ముసలోళ్లకు 2,000 రూపాయలు మనం పెన్షన్ ఇచ్చినాం. వీళ్ళు 4,000 ఇస్తామన్నారు. వచ్చినాయా 4,000 రూపాయలు? వచ్చే నమ్మకం ఉన్నదా? అంటే ఈ విధంగా ఏ ఒక్క హామీ నెరవేర్చలే. ప్రతిదానికి ఏదో కొండి పెట్టడం, తొండి పెట్టడం, అబద్ధాలు చెప్పడం. వెల్కమ్ బ్యాక్. కాళేశ్వరం నీళ్లు వస్తే నర్సాపూర్ బంగారు తునక అవుతుందన్నారు గులాబీ దళపతి కేసీఆర్. నర్సాపూర్కు నీళ్లు రావాలంటే ఎంపీగా వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. మరోవైపు దశాబ్దాలుగా కొట్లాడినా ఎవరూ చేయని విధంగా తండాలను గ్రామ పంచాయతీలు, ఎస్టీలకు 10% రిజర్వేషన్, పోడు భూములకు రైతు బంధు అమలు చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ఏ ఒక్క వర్గాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కరెంటు కోతలు పెట్టడం వల్ల హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది.
ఐటీ ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి ఉంది. మన నర్సాపూర్ ప్రాంతానికి వస్తే బ్రహ్మాండంగా నేను కోమటి బండల నుంచి ప్రత్యేకమైన లైన్ వేయించిన మంచినీళ్ళు బాగా రావాలని, కాళేశ్వరం ప్రాజెక్టుతోనే నర్సాపూర్ లింక్ కావాలని, ఇక్కడ 1,50,000 ఎకరాలకు నీళ్ళు రావాలని మన శంకరంపేట నుంచి కాలువలు తవ్వుతూ ఉన్నారు. అవన్నీ మీ కళ్ళ ముందట్నే ఉన్నాయి. మల్లన్న సాగర్ నుంచి ఒకసారి నీళ్ళు రావడం మొదలైతే నర్సాపూర్ బంగారు తునుక అవుతుంది. దాన్ని మనం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం నాకు లేదు. దానికోసం ఆ కాలువ పూర్తి కావాలి, మల్లన్న సాగర్ నుంచి బ్రహ్మాండంగా నర్సాపూర్కు నీళ్ళు రావాలి అంటే ఎంపీగా వెంకట్రామరెడ్డి సార్ గెలవాలి. ఎందుకంటే మనందరం కలిసి యుద్ధం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చేటువంటి ఆచారంలో లేదు. మనకు అర్థమవుతా ఉంది. ఏ ఒక్క హామీ నెరవేర్చలే, ఇంకా నెరవేర్చే ఆశ కూడా లేదు. మనకు ఇబ్బంది కలుగుతూ ఉంది. అటు విద్యార్థి లోకాన్ని గోల్మాల్ చేసినారు, అన్ని రకాలుగా కూడా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఎన్ని రకాలుగా నర్సాపూర్ అభివృద్ధి చేసిండో మీకు తెలుసు. మున్సిపాలిటీకి నేను 25 కోట్ల రూపాయలు ఇచ్చిన, వాటిని కూడా వాపసు తీసుకొని పోతూ ఉన్నారు. గ్రామాల డెవలప్మెంట్ కోసం కూడా డబ్బులు ఇచ్చినాం, వాటిని కూడా వాపసు తీసుకొని పోతూ ఉన్నారు. ఏ రకంగా కూడా క్యాన్సిల్ చేయడమే తప్ప ఏ విధంగా మనకు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మన కొల్చారం మండలంలో మల్లినాథ సూరి పేరు మీద మనం యూనివర్సిటీ పెడదామనుకున్నాం, దాన్ని కూడా చేసే పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హల్దీ వాగు మీద, మంజీర నది మీద ఎన్ని చెక్ డ్యాములు నేను కట్టించినో మీకు తెలుసు. 10 చెక్ డ్యాములు కట్టినాం, దాంతో పంటలు బ్రహ్మాండంగా పండించుకున్నాం. దాన్ని అంతా కూడా ఇలా దెబ్బతీసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంటే తాగునీళ్ళు రావు, సాగునీళ్ళు రావు, కరెంటు రాదు, పేదల సంక్షేమం లేదు. నర్సాపూర్లో లంబాడా సోదరులు ఎక్కువ ఉన్నారు. నేను 58 ఏళ్ళు మొత్తుకుంటే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా లంబాడి తండాలు గ్రామ పంచాయతీలు చేయలే. గ్రామ పంచాయతీలు చేసిందే కేసీఆర్. మీకు డైరెక్ట్గా నిధులు పంపించిందే కేసీఆర్. గిరిజనులకు 10% రిజర్వేషన్ పెట్టిందే కేసీఆర్. ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను నేను లంబాడా బిడ్డలకు. టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1 పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. గ్రూప్ 1 పరీక్షలలో హైకోర్టు అడిగింది ప్రభుత్వాన్ని, ఇది అన్యాయం, 10% రిజర్వేషన్, ఇది విరుద్ధంగా ఉన్నదో అని మాట్లాడింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా వాదించాలి కదా, కొట్లాడాలి కదా. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది, మొత్తం రిపోర్ట్ తెప్పించి కమిటీ చేసింది అని దాన్ని నిలబెట్టాలి కదా. ఇవాళ మనం లేం, వాళ్ళు మాట్లాడే పరిస్థితులు కూడా లేరు. నేను లంబాడి బిడ్డలతో మనవి చేస్తూ ఉన్నా, మన 10% రిజర్వేషన్ మనది మనకే ఉండాలన్నా ఖచ్చితంగా పార్లమెంటుకు వెంకట్రామరెడ్డి గారు పోవాలి, మన తరఫున వాదించాలి, మాట్లాడాలి. అందుకోసం గిరిజన బిడ్డలైన లంబాడీలు కూడా దయచేసి మీరు వెంటనే చేయాలి. మీ పోడు భూములు ఇచ్చినాం, పోడు భూములకు మన రైతు బంధు పడ్డదా? పోడు భూములకు రైతు బంధు రాలే కదా. బీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చింది, రైతు బీమా కూడా చేసినాం, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరికి లేదు, గిరిజన బిడ్డలకు కూడా లేదు. అందువల్ల నేను మీ అందరినీ కోరేది, సమాజంలో ఏ ఒక్క వర్గం గురించి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం లేదు. అందుకోసం అందరం ఏకమై తెలంగాణ కాపాడుకోవాలి. మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయంపై రాహుల్ గాంధీ అబద్ధాలు ఆడుతున్నారని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఇటీవల కాంగ్రెస్లో చేరిన మదన్ రెడ్డికి ముసలితనానికి కుస్మగుడాలు ఎందుకని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మెడలు వంచి నీళ్లు తేవాలంటే వెంకట్రామిరెడ్డిని ఎంపీగా గెలిపించాలన్నారు కేసీఆర్. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి మొన్న నిర్మల్లో మాట్లాడుకుంటూ గవర్నమెంట్ ఆల్రెడీ 2,500 రూపాయలు ఇస్తామన్నదని చెప్పినారు. మహిళలకు, ప్రతి ఇంట్లో మహిళలకు 2,500 ఇస్తామన్నారు. వచ్చిందా? ఒక్కలకు కూడా రాలేదా? నర్సాపూర్ కాడ వచ్చిందట కదా, తెత్తానే మదన్ రెడ్డి కాంగ్రెస్లో వచ్చిందట కదా, తేలేదా మదన్ రెడ్డి? నిజమా? మరి ఎందుకు పోయిండా మదన్ రెడ్డి? పైచలక. మీ అందరికి కూడా నా చరిత్ర, మదన్ రెడ్డి చరిత్ర తెలుసు.
అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తామంటే ఓడిపోయిండు. 2 సార్లు ఎమ్మెల్యే చేసింది కేసీఆరే కదా. మరి 70 ఏళ్ళ వయసులో ముసల్తనానికి కుసుమగుడాలన్నట్టు ఎవరిని ఉద్ధరిద్దామని పోయినట్టు మదన్ రెడ్డి ఏం చేద్దామని పోయినట్టు ఇది ధర్మమేనా? మనందరినీ ఇడిచిపెట్టిపోయిన మదన్ రెడ్డికి మీరే బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసెంబ్లీ ఎలక్షన్ల కంటే కూడా పెద్ద మెజారిటీ ఇచ్చి వెంకట్రామరెడ్డిని గెలిపియాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ కాలువ పని చాలా ముఖ్యం మనకు. మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ అది మన బతుకుదెరువు. నాకు మనం నర్సాపూర్ మీద ఉండే ప్రేమతోని సునీత గారు గెలిచిన కాడి నుంచి దాని స్పీడ్ పెంచి నీళ్లు తెచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ మెడలు వంచి నీళ్లు తేవానంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి. ఆయనతో పాటు మనందరం కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ మెడలు వంచైనా సరే ఈ కాలువ పని పూర్తి చేసుకోవాలి. మన పొలాలు గోదావరి నదీ జలాలతోని నర్సాపూర్ పొలాలన్నీ పారాలే. అదే కేసీఆర్ కళ అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. వెల్కమ్ బ్యాక్. బీజేపీ అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదని అంతా వినాశనమేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రధాని మోదీ 150 నినాదాలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. పైగా మోదీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు కృష్ణా గోదావరి జలాలను తమిళనాడుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపించాలంటే బీఆర్ఎస్ గెలవాలని మేధావులు, యువకులు పార్లమెంట్ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇంకో పార్టీ నరేంద్ర మోడీ. ఏమన్నా పైసా లాభమైందా నరేంద్ర మోడీతోని? 150 స్లోగన్లు చెప్పిన 150. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమన్నా అయిందా? ఏం కాలే కానీ సత్యనాశ అయింది. రూపాయి విలువ 84 రూపాయలకు పడిపోయింది. డాలర్తో పోల్చుకుంటే ఎప్పుడు ఏ ప్రధానమంత్రి కాలంలో దిగజారన్నంత దిగజారిపోయింది. పెట్టుబడులు పోయినాయి, పరిశ్రమలు మూతపడ్డాయి, కార్మికులు రోడ్డున పడుతున్నారు, ఎల్ఐసిని కూడా ముంచే ప్రయత్నం చేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు పబ్లిక్ సెక్టర్ అంతా కూడా. మోదీ ఎజెండాలో పేదల బాధలు ఉండయి, పేద ప్రజల గోసలు ఉండయి, రైతుల బాధ ఉండదు. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750 మంది రైతులను చంపేసినోడు నరేంద్ర మోడీ. మళ్ళీ వాళ్ళకు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వస్తే సారీ చెప్పి మాఫీ చెప్పి వేడుకున్నోడు నరేంద్ర మోడీ. నేను ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, మేధావులు, ఆలోచన పరులతోన్న మనవి, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, భవిష్యత్తు మనది. దయచేసి ఆలోచించి ఓటు వేయండి. కానీ ఒక ఒరవడిలో పిచ్చి పిచ్చిగా కొట్టుకొని పోవడం కాదు. మనకు న్యాయం జరగాలి. కృష్ణా గోదావరి నీళ్లు నరేంద్ర మోడీ తమిళనాడుకు తీసుకొని పోతా అంటున్నాడు. దాన్ని కాపాడాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే పార్లమెంటులో పులిబిడ్డల్లాగా కొట్లాడతారు. ఆనాడు తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినామో అట్లా కొట్లాడతారు. మన హక్కులు ఉంటాయి, అందరం బాగా బతుకుతాం. నాకు ఆల్రెడీ రిపోర్ట్ ఉంది. వెంకట్రామరెడ్డి సారు తెలంగాణ మొత్తం మీదనే అతి ఎక్కువ మెజార్టీతో గెలిచిపోతా ఉన్నాడు. మీ అందరి దీవెనతోని నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కనీసం 40-50 వేల మెజార్టీని మీరందరూ కూడా తీసుకొని రావాలని నేను కోరుతా ఉన్నా. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా దిగజారిపోయిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ దారుణంగా పడిపోయిందన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు, అంతా సత్యనాశ అయిందని ఎద్దేవా చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో 3 లక్షల భారీ మెజార్టీతో లక్ష్మారెడ్డిని గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఈ దేశంలో 10 సంవత్సరాలు గడుస్తూ ఉంది. 150 నినాదాలు ఇచ్చినాడు నరేంద్ర మోడీ. 150. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమన్నా అయ్యిందా? ఏం జరగలేదా? నరేంద్ర మోడీ చెప్పిండు ఆ రోజు బీజేపీని గెలిపిస్తే విదేశాలలో ఉన్న నల్లధనం తెచ్చి ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నారు. వచ్చినాయా? ఏం మీకు వచ్చినాయట కదా 30 లక్షలు? లేదు 30 వచ్చినాయట. రాలేదా? ఈటల రాజేందర్ చెప్తుండా? రాలేదా?
మరి ఏం చేయాలి? 3 లక్షల మెజార్టీతో లక్ష్మారెడ్డి గారిని గెలిపించాలి. అంతేనా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా? వికసిత్ భారత్ ఏమైనా జరిగిందా? అమృత్ కాల్ వచ్చిందా? వచ్చే దీన్ని వచ్చినాయా అంటే అంత వట్టి ట్రాషే, ఏమి లేదు. రూపాయి విలువ డాలర్ వ్యతిరేకంగా చూస్తే 84 రూపాయలకు పడిపోయింది. చాలా భయంకరంగా దెబ్బతిన్నది. ఎక్స్పోర్ట్స్ బంద్ అయిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగినాయి, దేశం యొక్క విదేశీ మారక నిల్వలు పడిపోయినాయి. అంతర్జాతీయంగా దేశం ప్రతిష్ట మంటగలిసిపోతా ఉంది మోడీ హయాంలో. మొన్న అరవింద్ కేజ్రీవాల్ను కవితను అరెస్ట్ చేస్తే అమెరికా దేశం కూడా తమ నిరసన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా విశ్వగురువు అని ప్రచారం చేసే మోదీ విశ్వం మొత్తం మీద దేశ ప్రతిష్టను మంటగలుపుతా ఉన్నాడు. వాళ్ళు చేసేది ఏం లేదు, అంత వాటి ట్రాషే తప్ప బీజేపీ వల్ల ఒరిగేదేం లేదు, జరిగేదేం లేదు. పైగా మోడీ మనకు మోసం చేసినాడు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ రంగాన్ని ఎంత అభివృద్ధి చేసినామో మీకు తెలుసు. ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ మన హైదరాబాద్ కు ఉండే, చట్టం ప్రకారం ఉండే, దాన్ని కూడా తీసేసినాడు. ఐటీఐఆర్ తీసుకొని పోయినాడు. తెలంగాణకు వచ్చిన 7 మండలాలు మనకు 400 మెగావాట్ల పవర్ ఇచ్చేటువంటి సీలేరు పవర్ ప్రాజెక్టు తీసుకెళ్లిపోయి ఆంధ్రాకి అప్పచెప్పినాడు. మళ్ళా ఇప్పుడు ఏమంటున్నాడు? మీ గోదావరి జలాలు, మీ కృష్ణా జలాలు తీసుకుపోయి తమిళనాడు, కర్ణాటక ఇస్తా అంటున్నాడు. ఒప్పుకుందామా? యుద్ధం చేద్దామా? యుద్ధం చేయాలంటే మన కృష్ణాకు, మన గోదావరి మనకే దక్కాలంటే మరి లక్ష్మణ లాంటి వీరులు గెలిస్తేనే పార్లమెంట్ లో రేపు గొంతు పట్టుకుంటారు. కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు, కరెంటు సరఫరా ఆగమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. మళ్లీ ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. సీఎం రేవంత్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నాడని ప్రధాని మోదీ అంటున్నాడని గుర్తు చేశారు. పార్లమెంటులో డజన్కు పైగా బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తెలంగాణ కోసం పోరాడతారని తేల్చి చెప్పారు. మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 5 నెలల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో శివారు ప్రాంతాలలో, మల్కాజ్గిరి నియోజకవర్గం ప్రాంతంలో మంచినీటి సరఫరా ఎట్లా ఉండే మీ అందరికీ తెలుసు. పుష్కలంగా నీళ్లు తెచ్చిచ్చినాం, కొత్త పైప్ లైన్లు వేసినాం, కొత్త ట్యాంకులు కట్టినాం, బ్రహ్మాండమైన నీళ్ల సరఫరా జరిగింది. మరి ఇలా మళ్ళా నీళ్ల ట్యాంకులు కొనుక్కునే పరిస్థితి ఎందుకు వస్తా ఉంది? ఎందుకు నీళ్లు తక్కువైపోయినాయి? ఎందుకు భూముల ధరలు పడిపోయినాయి? ఎందుకు రియల్ ఎస్టేట్ ఆగిపోయింది? జంట నగరాలను నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజు పవర్ ఐలాండ్ గా మార్చిన, నేను పవర్ ఐలాండ్ గా. న్యూయార్క్ లో, లండన్ లో కరెంటు పోవచ్చు కానీ హైదరాబాద్ లో కరెంటు పోకుండా చేసిన నేను. అది మీ అందరికి తెలుసు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్ను రెప్పగొట్టే పాటు కూడా కరెంటు పోలేదు. పవర్ ఐలాండ్ చేసినాం. రాష్ట్రంలో ఉండే అన్ని జనరేటింగ్ స్టేషన్లతోని దీన్ని నేషనల్ గ్రిడ్ లో కూడా లింక్ చేసినాం. అంత బాగా చేసినటువంటి హైదరాబాద్ నగరంలో నేను రోజు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా. నిన్న కొద్దిపాటి వాన పడితే 6 గంటలు, 8 గంటలు కరెంటు పోతా ఉంది, 10 గంటలు కరెంటు పోతా ఉంది. రాష్ట్రం ప్రతిష్ట పోతా ఉంది, పరిశ్రమలు వెళ్ళిపోతా ఉన్నాయి. కార్నింగ్ అనే పరిశ్రమ 1000 కోట్ల పెట్టుబడులతోని నేను ముఖ్యమంత్రి కూడా నాడు పెట్టడానికి వస్తే అది మద్రాసుకు తరలి వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఈ విధంగా పరిశ్రమలు పోవడం, కరెంటు పోవడం, మంచినీళ్ళు పోవడం, నగరం యొక్క బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయంగా పడగొట్టే దుర్మార్గ చర్యలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడతా ఉంది. రియల్ ఎస్టేట్ కింద ఎటువంటి ధరలుండే హైదరాబాద్ లో, ఎంత బాగా వ్యాపారం జరిగేది. ఈ ముఖ్యమంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే చెప్పింది. మొన్న రియల్ ఎస్టేట్ల దగ్గర స్క్వేర్ ఫీట్ కింద వసూలు చేసి ఢిల్లీ కప్పం కడుతున్నారని చెప్పి ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పిండ్రు. అంటే అవినీతికి ఆలవాలని చేసి హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తా ఉన్నారు. పరిశ్రమలు తరలిపోతా ఉన్నాయి, ఐటీ రంగం కూడా కుదేలవుతా ఉంది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రేపు పార్లమెంట్ లో
మనోళ్ళు డజన్ మంది ఉంటేనే ఖచ్చితంగా తెలంగాణ హక్కులు కాపాడతారు, తెలంగాణకు నిధులు తెస్తారు. కాబట్టి రాగిడి లక్ష్మారెడ్డి గారిని మీరు గెలిపించాలని కోరుతా ఉన్నా. యాక్చువల్ ఫ్యాక్ట్ మీకు నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఎట్లా ఉన్నారు, టైగర్ లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉత్పుల్లాపూర్ లో 85,000తో గెలిచినటువంటి వివేక్ గౌడ్ ఉన్నారు. కూకట్పల్లి ఎంత గెలిచారు, మన 70,000తో గెలిచిన మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. చాలా పెద్ద పెద్ద మెజార్టీలతో గెలిచినాం మనం. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల ప్రకారం చూస్తే మనకు దాదాపు 4 లక్షల ఓట్ల మెజార్టీ ఉంది. లక్ష్మారెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, నిజాయితీ పరుడు. ఆయనకు రాజకీయాలలో ఎప్పుడు అవకాశం రాలే. ఫస్ట్ టైం మనం టికెట్ ఇచ్చి నిలబెట్టుకున్నాం. ఆయన ఒక సంస్థ పెట్టి లక్షలాది మంది ప్రజలకు న్యాయం చేసిండు. వాటర్ ట్యాంకర్లు పెట్టి ప్రజలకు నీళ్లు సప్లై చేసిండు. పేదింటి బిడ్డల పెళ్లిళ్ళు చేసిండు. లక్ష్మణ అంటే నేను ఉన్నాని కదిలి వచ్చే మనిషి మన రాగిడి లక్ష్మారెడ్డి గారు. సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తి. కాబట్టి దయచేసి నా మాటను గౌరవించి రాగిడి లక్ష్మారెడ్డి గారిని, ఆల్రెడీ గెలిచిపోయిండు, తేలిపోయింది అది ఎలక్షన్. వరుస బట్టి అన్ని మనమే గెలుస్తా ఉన్నాం. చేవేళ్ళ గెలుస్తున్నాం, సికింద్రాబాద్ పద్మారావు బ్రహ్మాండం గెలుస్తున్నాడు, మల్కాజ్గిరి లక్ష్మారెడ్డి గారు గెలుస్తున్నారు, మెదక్లో వెంకటరామరెడ్డి గెలుస్తున్నారు. డజన్ పైచిలకు సీట్లు బీఆర్ఎస్ గెలుస్తా ఉంది. కాంగ్రెస్ చేసిన మోసం ప్రజలకు అర్థమైంది. కాబట్టి మనకు ఎటువంటి అనుమానం లేదు. లక్ష్మారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే. వెల్కమ్ బ్యాక్. 6 గ్యారంటీలు 420 ఇతర హామీలతో కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించిందని గులాబీ దళపతి కేసీఆర్ అన్నారు. ఫ్రీ బస్ అమలుతో ఆడవాళ్లు తన్నుకుంటున్నారని, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. సీఎంను ప్రశ్నిస్తే దేవుళ్ల మీద ఓట్లు, కేసీఆర్ను తిట్లు తిడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అన్ని వర్గాలను ఆదుకుంటే కాంగ్రెస్ అందరినీ మోసం చేసిందని కేసీఆర్ మండిపడ్డారు. ఎలక్షన్లలో అరచేతిలో వైకుంఠం చూపించి 6 ప్రధాన గ్యారంటీలు 420 హామీలు ఇచ్చినారు. ఒక్కటన్నా నెరవేరిందా? ఒక్క ఫ్రీ బస్సు మాత్రం చేసినారు ఆడవాళ్లకు. దాంతోని వాళ్ళు జుట్లు ముడేసుకొని కొట్టుకుంటా ఉన్నారు. ఆడవాళ్ళేమో తన్నుక సస్తున్నారు, ఆటో రిక్షా కార్మికులేమో ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ బాధలు బతుకులు చెప్పలేకుండా అయిపోయినాయి. ఈ విధంగా అది ఒక్కటి తప్ప ఏ ఒక్కటి కూడా చేయలే. ప్రతి మహిళకు 2,500 రూపాయలు వచ్చినాయా? రాలేదా? మీలో కొందరు రైతులు కూడా ఉండవచ్చు. రైతు బంధు వచ్చిందా? అది కూడా రాలే. వ్యవసాయ కూలీలకు 1,200 రూపాయలు వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? కాలేదా? మహిళలకు 2,500 వచ్చినాయా? పెన్షన్ 2,000 పోయి 4,000 అయిందా? 4,000 కాలే. కానీ పాత 2,000నే ఒక నెలది కోత కోసినారు. జనవరి నెల ఎగబెట్టినారు. ఏమయ్యా ముఖ్యమంత్రి, ఏం సంగతి అంటే కనపడ్డ దేవుని మీదల్లా ఒట్టిగా, దేవుడు ఎదురవుడే కష్టమిగా, దేవుళ్ళ మీద ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు. ఇవన్నీ ఎందుకు చేయవు? నువ్వు జూటా హామీలు చెప్పినావంటే కేసీఆర్ని గుడ్లు వీక్తా, గోటీలు ఆడుకుంటా, కేసీఆర్ని పేగులు తీసి మెడలేసుకుంటా, ఆఖరికి నీ ముడ్డి మీద షెడ్డి కూడా గుంజుకుంటా అంటాడు ఆయన. షెడ్డి ఏం చేసుకుంటాడో నాకు అర్థం కాలేదు. అంతే కదా? ఈ విధంగా రైతులను మోసగించి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అది పెట్టాలి. 5 నెలల నుంచి రూపాయి కూడా ఇస్తలేదు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు హాస్పిటల్ పాలవుతా ఉన్నారు. దాన్ని పట్టించుకునే గతి లేదు. మనం ఆనాడు పేద పిల్లలు చదువుకోవాలని, విదేశాలకు పోవాలని, పెద్ద చదువులు వాళ్ళకి రావాలని అంబేద్కర్ పేరు మీద, జ్యోతిరావు పూలే పేరు మీద 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చినాం. 5 నెలల నుంచి దాన్ని కూడా బంద్ పెట్టినారు. కేసీఆర్ కిట్ బంద్ అయినది. హరీష్ రావు ఆరోగ్య మంత్రి ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్ తెచ్చినాడు, దాన్ని కూడా బంద్ పెట్టినారు. అన్ని బందే, ప్రతిది కూడా బందే. చివరికి ఇంకో మాట చెప్పినారు. మనం ఆ రోజు పేద పిల్లల లగ్గాల కోసం 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. పేదలకు ఆరోగ్యం ఖరాబ్ అయితే సీఎంఆర్ఎఫ్ ఇచ్చి ఆదుకున్నాం. వీళ్ళేం చెప్పినారు ఎలక్షన్లలో? 6 గ్యారంటీలలో
కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, మేము తులం బంగారం ఇస్తామన్నాడు. తులం బంగారం వచ్చిందా? పటాన్చర్లు వచ్చిందట కదనా? రాలేదా? రాలే. తులం బంగారం కూడా రాలే. సీఎంఆర్ఎఫ్ కూడా బంద్ అయిపోయింది. అప్పుడు మైపాలను తెచ్చి నెలకు 300-400 మందికి పేదలకు పండించిన పంటలకు దిక్కులేదంటే వడ్లు కూడా కొనకుండా అమ్మైపోయే పరిస్థితి లేదు. ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతులు నిలబడాలని వాళ్ళకు రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, ఫ్రీ కరెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా తయారు చేసినాం. తడిచిపోయిన వడ్లు కూడా కొన్నాం, రైతాంగాన్ని నిలబెట్టినాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి మంచిగున్న తెలంగాణను ఆగమాగం చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.